2025 సంవత్సరం మే నెలలో 7వ రాశి అయిన తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తుల వృషభయోర్ భృగు. ఈ రాశికి 6 శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ మాత్రం ప్రతి చోట జరుగుతుంది ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెంచి పెద్ద చేసినటువంటి తల్లులకు కానీ కుటుంబంలో కలహాలు వస్తున్నాయి. కోర్టుకు వెళుతున్నారు, మరి కుటుంబాలని జైలు పాలు చేస్తున్నారు. భృగు షట్క దోషం అంటారు. ఈ రాశివాడికి శుక్రుడు 6 ఉన్నాడు. దీనివల్ల కుటుంబ కలహాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఏమాత్రం తొందరపడి కోర్టుకు వెళ్ళారు అంటే మాత్రం ఇక మీ భార్యాభర్తల కలవరు, మీ కుటుంబం బాగుపడదు. అది ముఖ్యమైన విషయం. అయితే గురువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, మరి కేతువు బాగున్నాడు. వీళ్ళంతా బాగుండటం చేత ఎక్కువ మంచి జరుగుతుంది. ఎక్కువ మంచిలో ఏముంది, బాగా డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తున్నాం, ఇంకా కాస్త డబ్బులు మిగిలినాయి, కాస్త కొన్నాం, అప్పుడు మీసం మీద చేయబోతుంది. ఇంట్లో ఎవరు మాట్లాడటానికి లేదు, కదలకుండా కూర్చోవాలి. ఆ రకమైన అహంకారం వస్తుంది. ఆ అహంకారంతో ఎవరితోనైనా, ఇంట్లో ఎవరితోనైనా అనవసరం తగాద వస్తుంది. దీంతో కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి మీ రోజులు మంచివి, బాగున్నాయి, మంచి ఆదాయం వచ్చే టైము, మీరు కొన్న ఆస్తి విలువ పూర్తిగా పెరిగే టైము. ఈ టైంలో మరి శుక్రుడు బాగాలేడు. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది, మరి విమానాలు మరి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా బాగుంది. కానీ ఒక్క శుక్రుడు 6 ఉండటం పెద్ద దోషం. ఆ దోషం నివృత్తి కావాలి అంటే మీరు ఏం చేయాలంటే, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా మనిషికి ఒకటి కావాలి. మరి అన్నీ ఉన్న విస్తరట అణిగిమణి ఉంటుందట, ఏమీ లేని విస్తరట ఎగిరిగిరి పడుతుందట. బంతిలో విస్తరలు వేశారండి, ఇది ఎండాకాలం. వడ్డిచ్చిన దాకా ఫ్యాన్ వేయకపోతేనేమో చెమటతో కూలుతాం. విస్తరి చేత్తో పట్టుకుండా అని ఫ్యాన్ వేస్తాడు. ఎవరన్నా పొరపాటున చేయొదిలేదనుకో, ఈ విస్తరి ఎగిరిపోతుంది. అన్నీ వడ్డించిన తర్వాత విస్తరి ఎగురుతుందా? ఎగరదు. అంటే అవసరమైన వస్తువులు మొత్తం విస్తట్లో ఉన్నాయి. అంతకుముందు విస్తరి ఏముంది, ఎందుకు పనికిరాదు. పోనీ అప్పట్లో పుల్లలు పెట్టి కుట్టేవాడు, ఏదైనా పుల్ల పోతే కుట్టుకొని తింటాడు అన్నం. అన్నీ ఉన్న విస్తట్లో అన్నీ తిని చివరికి ఏం చేస్తాడు, ఈ విస్తరిని తీసుకెళ్ళి పుల్లాకులు దెబ్బలు బారేస్తాడు. నీకు అన్నీ ఉండి అన్నీ వడ్డించిన విస్తట్లో అన్నీ తిని చివరికి వచ్చేప్పటికి దెబ్బలు బారేశాడు విస్తరి. అట్లా అవుతుంది. ఎందుకంటే అన్ని విధాలు బాగుంది, కుటుంబ సమస్య ఉంది. కుటుంబ సమస్య విస్తరాకు లాంటిది. విస్తరాకు లేకపోతే అన్నం తినలేవు, తిన్న తర్వాత విస్తరాకు బారేస్తావు. ఎప్పుడు కూడా పెళ్ళైన తర్వాత భార్య అని అంటాడు, నువ్వు చెప్పాలేంది, నువ్వు చెబితే నేను పైకి వస్తానా, సరే కూర్చో ఇట్లా అంటాం కాక, మీ పుట్టింటి వాళ్ళు తెస్తే తీసుకురమ్మను, ఏదైనా చేస్తా, ఇట్లా తేలిగ్గా భార్యను మాట్లాడతారు. విస్తరాకి భార్యకి సమానమైన పొజిషన్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి అటువంటి అహంకారాలు వదిలేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్నీ లభిస్తాయి. వ్యాపారం, విద్య, ఉద్యోగం, మోటార్ ఫీల్డ్. మరి కేతు ఏకాదశంలో ఉన్నాడు. మీ చెప్పిన మాటకు ఎదురుండదు, మీరెంతో పైకి వస్తారు. దీంతోపాటు ఇది 25 వంతులే. జన్మ టైముని బట్టి జాతకం 75 వంతులు జరుగుతుంది. జాతక రీత్యా చూపించకుండా అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.